కె మహేష్ గారు, కె ఝాన్సీ గారు రేపాల నుంచి వచ్చారు. వీరు కూడా పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది. ఎన్నేళ్ళు అయిందయ్యా? 4 years అయింది. మరి అక్కడ ఏమని చెప్పారు మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం? 4 ఏళ్లలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆ తర్వాత IVF చేయాలన్నారు. కానీ ఇక్కడ మనకి ఫైబ్రాయిడ్స్ కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఉన్నాయో తెలుసండి? 65 mm 56 mm 65 × 56. ఏం చిన్నవి కాదు, పెద్ద పెద్ద గుండ్రాల్లాగా ఉన్నాయి. 55 × 48. ఒకటి కాదు ఫైబ్రాయిడ్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్. మిగతా ఫీల్ అవుతాయేమని చెప్పి జంటలుగా డజన్లు వచ్చేసినాయి ఆయన ఒంట్లోకి, వాళ్ళ ఒంట్లోకి ఫైబ్రాయిడ్స్. అవి తీస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అని చెప్పాను నేను. వాటిని తీయడం మన పని కాదు, దాన్ని కొయ్యడం మన పని కాదు. గెడ్డలు అక్కడే ఉంచు, బిడ్డను రప్పించేద్దాం. గెడ్డ రావడానికి కారణమైన క్రిమిని గుర్తించి దాన్ని తొలగిస్తే అప్పుడు బిడ్డ వస్తుంది. గెడ్డ రావడానికి కారణమైన హార్మోన్ల సెగను గుర్తిస్తే, సెగను సరిచేస్తే గెడ్డ అణిగిపోతే బిడ్డ వస్తుంది అని నేను చెప్పాను. అదేవిధంగా ఎన్నాళ్ళు వాడారు మీరు ఇక్కడ మందులు? ముందు 4 years వాడాను సార్. మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాడాను సార్. 4 months వాడిన తర్వాత మళ్ళీ 4 months వాడిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ వాడారు. అప్పుడు రెడ్ డోస్ టైంలో వచ్చేసింది. 4 months గ్యాప్ ఎందుకు వచ్చింది? మధ్యలో ఎటు వెళ్ళొచ్చావు రౌండ్? అమ్మాయి డిఎస్సికి వెళ్ళారు. అదేనా? లేకపోతే పక్కన డాక్టర్ గారు రండి ఆఫర్ ఉంది రండి ప్లీజ్ అదే సంక్రాంతి ఆఫర్, దసరా ఆఫర్, 50,000 స్ట్రైట్ డిస్కౌంట్ అనగానే కొంతమంది వెళ్ళిపోతారు. అది కూడా నెలలో వచ్చేస్తుంది అనగానే ఆశపడతారు. కానీ అక్కడికి వెళ్ళాక నెలలో డబ్బులు అయిపోవడం తప్ప బిడ్డ అయితే రావడం మాత్రం నో గ్యారంటీ. సో మధ్యలో ఎగ్జామ్స్ అని ఆగిందా? అవును. సరే, రెండోసారి వచ్చినప్పుడు 4 నెలలు ఫస్ట్ వాడారు, 2 నెలలు క్రిములకి, 2 నెలలు హార్మోన్లకి, మరలా రెండోసారి వచ్చి మరలా ఆ ఎగ్జామ్స్ అన్నీ అయ్యాక వచ్చి మరలా మందులు తీసుకెళ్లారు. ఈ ట్రిప్లో అయిపోయింది. సో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న ఆపరేషన్ ఏం చేయక్కర్లేదుగా, మనం చేసామా? చేయలేదు. ఇదిగో వచ్చిందా రాలేదా? ఇదిగో చూడండి, ఇంకా చాలామంది ఉంటారు ఇక్కడ ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు. ఉన్నారమ్మా ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు? ఒకసారి చేతులు ఎత్తండి. ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, 1 2 కాదు, చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. చాలా పెద్ద సైజులో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అంటే మ్యాక్సిమం 5 నెలలు పట్టింది ఆయనకి, అంతే. అది కూడా కొంచెం గ్యాప్లు ఇచ్చారు, అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండటం వల్ల గ్యాప్లు ఇచ్చారు. సో ఇది చూడండి, ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా? ఈ 4-5 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాని ప్రెగ్నెన్సీ ఒక్కసారి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే మాకు కాల్ చేశారు. అక్కడ మన బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నాం, 5 దాటాలన్నాం. చివరికి 1251 వచ్చింది. వచ్చిన తర్వాత మరి స్కాన్ కూడా అక్కడే తీయించుకోమన్నాం. స్కాన్ కూడా అక్కడికే వెళ్ళారు. అక్కడికే వెళ్తే అక్కడ స్కానింగ్ తీశారు. అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ తీసి ఏమని చెప్పారు? సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 2 days అని చెప్పి ఇచ్చారు. కింద ఇక్కడ కూడా ఆవిడ ఇచ్చారు, ఇగో ఫైబ్రాయిడ్లు ఇక్కడే ఉన్నాయి, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి, గెడ్లుగానే ఉన్నాయి. బిడ్డను రప్పించేస్తాం. ఆపరేషన్ చేయలేదు, కుట్టులు లేవు, కోతలు లేవు, వాటికి రక్తపు చుక్కలు లేవు, మత్తులు లేవు, పచ్చడి చేయటాలు లేవు, ఏం లేవు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. ఏంటి చెప్పండి మీ అనుభవాలు? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి ఎలా తెలిసింది మీకు? మా వైఫ్ గారు చూశారు వీడియోస్ సారీ. ఇక నేను మా వైఫ్ గారు చెప్పిన తర్వాత నువ్వు ఎందుకులే అంటే ఇక మా వైఫ్ గారే తీసుకొచ్చారు సార్. సో పెళ్ళాం మాట వినాలి, పెళ్ళాం చెప్తే వినాలి అనే సినిమా ఉంది, విన్నావా? చూసావా? అవును సార్. మరి పెళ్ళాం మాట వినటం వల్ల లాభం జరిగిందా? జరిగింది. అమ్మయ్య, జరిగింది. ఓకే, 2 పాయింట్లు. కొంతమందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. భార్య ఏదన్నా చెప్తే వినరు, కొంతమంది చాలా చులకనగా చూస్తారండి. కొంతమంది భర్తనైతే ఒక తుక్కు కింద, చెత్త కింద, చవట కింద, దద్దమ్మ కింద లెక్కేసేస్తారు. ఇద్దరే తగ్గేదలే. పుష్ప 3 ఇల్లు. మొగుడిని పెళ్ళాన్ని మొగుడు తిట్టేయడం, కొట్టేయడం, రక్కేయడం, అరిసేయడం, కరిసేయడం. వీలు కుదిరితే కొత్త బూతుల్ని కనిపెట్టేసి హింసించడం. ఇవన్నీ చేయకూడదు అని చెప్పి పంపించా ఆయనకి నేను. అక్కడ తేడా వచ్చింది, అక్కడి నుంచి మార్పు మొదలైంది. మారిందిగా లైను. చక్కగా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు.
మిగతా సమస్యలు ఎన్నున్నా కూడా మీ ఇద్దరు కలిసికట్టుగా ఉంటే వాటి మీద మీరు జయించేయచ్చు. అవును సార్, అవును మీ ఇద్దరి మధ్య బాండింగ్ లేదనుకో చిన్న సమస్య కూడా మేకై కూర్చుంటుంది, మిమ్మల్ని హింస పెట్టేస్తుంది. అదే చెప్పాను నేను. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడారు, తర్వాత 2 నెలలు హార్మోన్లు వాడారు. క్రిములకు సంబంధించి వాడగానే క్రిముల వల్ల వచ్చిన గెడ్డలు పోతాయ్యా, గెడ్డ అనుగుద్ది, బిడ్డ వస్తుంది అన్నాను, రాలా. హార్మోన్లకు ఇచ్చాను, హార్మోన్లు సెగలేమన్నా ఉంటే సెగల వల్ల గెడ్డలు వస్తాయి కాబట్టి సెగ తగ్గుద్ది, నేను బిల్లలు ఇవ్వడం వల్ల బిడ్డ వస్తుంది అన్నాను, రాలేదు. ఈ మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినాయి, మళ్ళీ వెళ్ళారు, మరలా వచ్చాక నేనేం చెప్పాను, మళ్ళా ఏమయ్యా కొద్ది గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళా ఏమన్నా ఉంటే క్రిమి కీటకాలు మళ్ళీ బుసలు కొడతా ఉంటాయి, అయ్యి మళ్ళా క్రిములకే వాడమని చెప్పి ఇంకొకసారి క్రిములకే ఇచ్చాను. అంతేగా, క్రిములకే ఇచ్చాను. 2వ డోసు వాడినప్పుడు క్రిమి లొంగింది, అప్పుడు వచ్చింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫామ్ అయింది, వచ్చింది కూడా గర్భసంచిలో వచ్చింది. అది ఈ క్రిములు హార్మోన్లు అనే పదాలు తప్ప మిగతా డాక్టర్లు అందరూ పలికేది ఏంటంటే ఫైబ్రాయిడ్లు ఉంటే ఇంత ఉన్నా చాలు, బఠానీ కింద అంత ఉన్నా కూడా అది తీసే వరకు, దాన్ని ఆపరేషన్ చేసే వరకు మేడం గారు నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఫైబ్రాయిడ్లు మల్టిపుల్, ఈయనకు 2, 3 వెళ్దాయి. 15 ఫైబ్రాయిడ్లు ఉన్న పేషెంట్, ఒక హైదరాబాద్ పేషెంట్ వచ్చింది నా దగ్గరికి. ఆ అమ్మాయి 25 మంది డాక్టర్ల దగ్గర తిరిగింది హైదరాబాద్లోను చుట్టుపక్కల ఏరియాల్లో. ప్రతి ఒక్కరూ చెప్పిన మాట ఒకటే, గర్భసంచి తీసేయాలి, పనికి రాదమ్మా, 15 ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, అసలు గర్భసంచి లేదు నీకు, ఉన్నాయన్నీ ఫైబ్రాయిడ్లే, అన్నీ గెడ్లే ఉన్నాయి, ఇంకేం ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పారు. అని చెప్తే ఆ అమ్మాయి మరి గర్భసంచి తీసేస్తే సరుగేట్ అంటే 8 నుంచి 18 లక్షలు ఖర్చు పెట్టాలి ప్రతి నెల, నో గ్యారంటీ. అలాంటప్పుడు అంత స్తోమత లేదు తనకి, గర్భసంచిని అద్దెకి తీసుకుని మందులు వాడితే స్తోమత లేదు. నా గర్భసంచి ఉంటే ఏదో ఒక మహాత్ముడు పుణ్యాత్ముడు కనపడకపోతాడా, ఆ ధర్మాత్ముడు నాకు ఒక బిడ్డని ప్రసాదించకపోతాడా, ఆ భగవంతుడు కరుణించకపోతాడా అని చెప్పి అలాగే వీడియోలు చూస్తూ చివరికి నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చాక నేను ప్రెగ్నెన్సీ ఇప్పించాను. అమ్మాయి వీడియో కూడా మన ఎక్కడి అబ్బ అనే ఛానల్లో ఉంది. అలా సో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఎందుకనంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. క్రిములకి టెస్ట్ వేసుకుని దాన్ని తొలగించుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు మందులు వాడాలి. వాడిచ్చాను ఇద్దరికి, నువ్వు కూడా వాడావు కదా, అలాగే టీకా కూడా ఇద్దరికి ఇచ్చాను నేను. అలాగే హార్మోన్లకు సంబంధించింది ఎవరి వాళ్ళకే ఇచ్చాను, ఆవిడికి సంబంధించింది ఆవిడికి, ఈయనకి సంబంధించి ఈవిడికి ఇచ్చి ఇద్దరికి ఇచ్చి వాడిచ్చాను, ఫలితం వచ్చింది. అట్లా సో ఈ పద్ధతి మాత్రం ఎక్కడా చెప్పరండి. అందుకనే ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు మీకు ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే ఇది ఒక డిఫరెంట్ పద్ధతి. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు పొందిన డజన్లు పొందిన ఒక న్యాచురల్ పద్ధతి. ఆ పద్ధతిలో మనం వెళ్తాం కాబట్టి ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి. మిగతా రూట్ అంతా ఐవీఎఫ్ రూటు, ఆపరేషన్ రూటు, అదొక గోదావరి, ఆ గోదావరిలో ముంచేస్తారు. అలా కాకుండా ఈ రహదారిలోకి తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాను. ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా నలుగురికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మరి ఇంకా ఏమన్నా మీరు చెప్పాలనుకుని ఏమన్నా చెప్తారా? 11,500 మన బాబు 16,500 16,500కి జంటలకి ప్రెగ్నెన్సీ తీసుకొచ్చారు సారు. త్వరలో ఇది వరల్డ్ రికార్డు, దాన్ని ఇంకా అధిరోగించాలని చెప్పి నేను ఆశిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ క్రిమిని నా మందుల ద్వారా తొలగించేటట్టు చేశాడు, గెడ్డని అనిసేశాడు, బిడ్డను రప్పించాడు. ఇది అంతా భగవంతుడు చూసుకున్నాడు. అందుకే భగవంతుడిని గట్టిగా నమ్మి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ బాబు కనిపిస్తాడు, వైఎస్ బాబు దగ్గర నిలబడతారు, లేకపోతే నిలబడరు. మధ్యలో వచ్చాయి కొన్ని కారణాలు, అడ్డంకులు, ఆగిపోయావు. కానీ ఆగిపోతే ఆగిపోయినట్టే ఏది, మళ్ళా తిరిగి వచ్చావు, మళ్ళా సాధించావు. ఆల్ ది బెస్ట్ అయ్యా. గాడ్ బ్లెస్ యూ.